ప్లీజ్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. టుడే మా మమ్మీ బర్త్డే మాట. చిన్నగా ఇంట్లోనే సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాము. అమ్మ వాళ్ళు మన దగ్గర నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయరు. ఒక నగలు కావాలి, చీర కావాలని ఏం ఎక్స్పెక్ట్ చేయరు. ఉన్న దాంట్లో చిన్న చిన్న హ్యాపీనెస్ కోరుకుంటారు. సో నేను ఆన్లైన్లో ఈ థీమ్ ఆర్డర్ చేసుకొని కొంచెం మమ్మీకి సెలబ్రేట్ చేసుకుంటాను. మా మమ్మీకి ఎంత ఇష్టం అంటే చాలా చిన్న పిల్ల మా మమ్మీ, నాకు తమ్ముడికి. సో కేక్ కట్ చేయాలి, డెకరేషన్ చేయాలి ఇలా కోరుకుంటారు. దేవుడు అన్ని చోట్ల ఉండలేడు అని దేవుడు అమ్మ రూపంలో మనకిస్తాడు మాట. అమ్మని బాగా చూసుకోవాలి అందరూ. ఇలా చిన్నగా కేక్ కట్ చేపించి అలా బయటకెళ్ళాము. తమ్ముడైతే శారీ కొనిచ్చాడు. ఎంత బాగుంది కదా. మా మమ్మీతో అలా రీల్స్ చేపించి చెప్పాను కదండి, మా మమ్మీ మాకు ఒక కిడ్ లాగా. తల్లిదండ్రులని బాగా చూసుకుంటే ఆ దేవుడు బ్లెస్సింగ్స్ ఎప్పటికుంటాయి. తర్వాత నేను రాగి జావ తాగేసిన. సెలబ్రేషన్స్ అయిపోయినాయి. అలా ఇంటికి వచ్చేసిన తర్వాత రాగి జావ తాగేసిన అండ్ కీర తినేసిన. ఇలా నేను స్ప్రౌట్స్ నానబెట్టుకుంటున్నా, బొబ్బర్లు, శనగలు అండ్ ఇంకా పెసర్లు నానబెట్టేసి అలా పక్కన పెట్టేసా. ఇంకా మా మమ్మీ అన్నారు నాకు హెన్నా పెట్టు హెన్నా పెట్టు అంటే హెన్నా నైటే కలిపి పెట్టేసి అనమాట మా మమ్మీకి. ఎంత మమ్మీకి ఎప్పుడైనా సెల్ఫ్ కేర్ ఇంపార్టెంట్ అంటారు. నేను ఇలా మెంతులు, నువ్వులు అన్నీ నానబెట్టుకొని తాగుతాను. అండ్ స్ప్రౌట్స్ చూసారా ఎంత మొలకెత్తి ఎలా వచ్చాయి. హెల్దీ ఫుడ్ తింటే మన జోలికి ఏ రోగాలు రావండి. మొలకెత్తిన దేవుడు యూనివర్స్ ఎన్నో ఇస్తుంది. మనము హెల్దీ ఫుడ్సే తినాలి జంక్ ఫుడ్స్ కన్నా. ఇలా నానబెట్టుకున్న పెసర్లు పక్కన పెట్టేసి అలా సలాడ్ చేసుకున్న. ఇది అరటి దూట అన్నమాట. ఇది గర్ల్స్కి చాలా మంచిది. లంచ్లో అరటి దూట ఇంకా శనగపప్పు వేసి కర్రీ చేసి తినేసా. తర్వాత నైట్ వచ్చేసి ఇలా సొరకాయ సూప్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.